అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఒకవేళ ఆ 105 కాదు అది అట్రాక్ట్ అవుతుందని కానీ ఒకవేళ కోర్టు భావిస్తే ఈ నాన్ బెయిలబుల్ కేసు అవ్వడం వల్లనే ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది. ఒకవేళ నాన్ బెయిలబుల్ కేసు 105 కానీ దీంట్లో లేకపోతే స్టేషన్ బెయిల్తోనే బయటకు వచ్చేవాడు, స్టేషన్ బెయిల్తోనే మొత్తము పోయేది. అంతేకాకుండా ఆయనకి ఎవరైతే పూచీకత్తు ఉన్నారో పూచీకత్తుతో పాటు ఆయన్ని విడుదల చేసే అవకాశము డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ లో ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసరే ఆ నిర్ణయం తీసుకోవచ్చు. ఆ నిర్ణయం తీసుకునే క్రమంలో ఆ నిర్ణయం తీసుకోలేదు, అది లోవర్ కోర్టు వరకు వెళ్ళింది. ట్రయల్ కోర్టులో కూడా 105 అడ్మిట్ చేస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి హైకోర్టులో కేవలం 105 నాన్ బెయిలబుల్ కేసు పెట్టడానికి కారణం కేవలం ఆయన అరెస్ట్ చేసే ఉద్దేశమే అని ఒకవేళ న్యాయవాదులు దాన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఆ 105 కొట్టేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆ 105 అట్రాక్ట్ చేసే ఘటనలు అక్కడ ఏమి జరుగుతున్న విషయాన్ని ఒకవేళ హైకోర్టుల వాదనల ద్వారా కానీ న్యాయవాదులు చెప్పగలిగితే కూడా 105 అన్నది బిఎన్ఎస్ఎస్ ప్రకారం దాన్ని క్రాష్ చేస్తారు. అది ఒకవేళ క్రాష్ అయిందంటే మాత్రం ఇక అరెస్ట్ కానివ్వండి, రిమాండ్ కానీ అలాంటిది ఏమి ఉండదు. ఇక రెగ్యులర్ ప్రొసీజర్ ప్రకారము పోలీసులు పిలిచినప్పుడు వెళ్ళి ఆయనకు ఆ విచారణకు సహకరించాల్సిన అవసరము ఆ పరిస్థితి ఆ బాధ్యత కూడా అల్లు అర్జున్ మీద. అది ఏం జరుగుతుందని తెలియాలంటే మాత్రం మరి కాసేపు మనం ఎదురు చూడాల్సింది. ఎందుకంటే 4 గంటల సమయంలో ఈ మొత్తం వాదనలు వినిపిస్తారు, ఆ వాదనలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అది జరుగుతున్న నేపథ్యంలో హైకోర్టు ఎలా భావిస్తుంది, హైకోర్టు జస్టిస్ దీన్ని ఎలా చూస్తారు అన్నది కూడా మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితి మాత్రం. రైట్, థ్యాంక్ యూ చిదంబరం. రైట్, ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి నాంపల్లి హైకోర్టు నుంచి మా ప్రతినిధి రత్నకుమార్ సిద్ధంగా ఉన్నారు. రత్నకుమార్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? హైకోర్టు తీర్పు కోసం అయితే ప్రస్తుతం ఒక ఉత్కంఠ నెలకొంది. సో ప్రస్తుతం అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్? ఎస్, ప్రజెంట్ నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ న్యాయవాదులు వర్సెస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ మధ్య వాదనలు అనేవి హాట్గా కొనసాగుతున్నాయి. మరికొద్దిసేపట్లోనే ఈ అంశానికి సంబంధించి కూడా తీర్పు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సెక్షన్లకు సంబంధించి 105 అలాగే 118 క్లాజ్ 1 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం తన మీద నమోదు చేసినటువంటి కేసులకు సంబంధించి కూడా హీరో అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తున్నారు. ఇక ఆ పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా వినిపిస్తున్నటువంటి వాదనల్లో ముఖ్యంగా హీరో అల్లు అర్జున్ రిమాండ్కు ఇవ్వాలి, 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్కు ఇవ్వాలన్నటువంటి ఆ ఉద్దేశాన్ని కూడా దాని మీద వాళ్ళు వినిపిస్తున్నటువంటి వాదనలకు సంబంధించి కూడా ఇరువైపుల వాదనలు అనేవి వాడివేడిగా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఇక హీరో అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు మాత్రం ఈ అంశానికి సంబంధించి కేసులో తన ప్రమేయం అనేది లేదు, పెట్టినటువంటి సెక్షన్లు ఏవైతే ఉన్నాయో 105 కావచ్చు, 118 క్లాజ్ 1 కావచ్చు, ఈ సెక్షన్లు అనేవి హీరో అల్లు అర్జున్కు వర్తించవు. కాబట్టి ఈ కేసు అనేది నిలబడదు, ఆ కేసును కొట్టేయాలన్నటువంటి అంశానికి సంబంధించినటువంటి వాదనలు అనేవి సో న్యాయవాదులు హీరో అల్లు అర్జున్ తరపున వినిపిస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే ఈ అంశానికి సంబంధించి కూడా తీర్పు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక నాంపల్లి కోర్టు దగ్గర పరిస్థితి ఎలా ఉంటే మరోవైపున క్వాష్ పిటిషన్కు సంబంధించి హైకోర్టులో కూడా వాదనలు ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. మరి ఇటు ఎప్పుడైతే హైకోర్టు ఫైనల్ చేసిన తర్వాత అంటే క్వాష్కు సంబంధించి అంటే నాట్ టు అరెస్ట్ను సోమవారం వరకు కూడా అరెస్ట్ చేయకుండా తీర్పునిస్తుందా, లేకపోతే ఈలోగానే ఇక్కడ నాంపల్లి కోర్టు దగ్గర రిమాండ్కు ఇస్తారా అనేది కూడా ప్రస్తుతానికి సస్పెన్స్గా మారింది. ఈ అంశానికి సంబంధించి మాత్రం మరికొద్ది సేపట్లోనే ఒక తీర్పు అనేది వెలువడే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ప్రజెంట్ పరిస్థితి నాంపల్లి కోర్టు దగ్గర ఒకసారి చూసుకున్నట్లయితే పూర్తిగా భారీ బందోబస్తు అనేది కొనసాగుతుంది. ఒకవైపున ఉమెన్ పోలీసులు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ పోలీసులు, రోప్ పార్టీస్, అలాగే మరోవైపున టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూడా ఇక్కడ భారీ బందోబస్తులో పాల్గొనడం జరిగింది. ఇంకా మరోవైపు పెద్ద ఎత్తున అభిమానులు, అల్లు అర్జున్కు సంబంధించినటువంటి అభిమానులు కూడా ఇక్కడకు చేరుకున్నారు. అసలు ఏం జరగబోతున్నటువంటి ఉత్కంఠను ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇక కోర్టులోకి ఇప్పటికే అటు మైత్రి మూవీ మేకర్స్కు సంబంధించినటువంటి ప్రొడ్యూసర్లు చేరుకున్నారు. అలాగే అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ లోపలికి వెళ్ళారు. అలాగే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఆయన కూడా ఆ కోర్టులోనే ఉన్నారు. సో మరి యొక్క పరిణామాలన్నింటినీ కూడా ప్రస్తుతం ప్రతి ఒక్కళ్ళు కూడా పరిశీలిస్తూ ఉన్నారు. మరి ఆ అంశానికి సంబంధించి అసలు ఏం జరగబోతుంది అనేది కూడా ప్రస్తుతానికి కొంత సస్పెన్స్గానే మారింది. మరి ఆ రిమాండ్కు ఇస్తారా లేకపోతే కేసును కొట్టేస్తారా అనేది ప్రస్తుతానికి సందిగ్ధంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ యొక్క అంశానికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా హీరో అల్లు అర్జున్కు సంబంధించినటువంటి న్యాయవాదులు మాత్రం ఒక కాన్ఫిడెంట్ని అయితే వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా పోలీసులు మాత్రం తాము యాజ్ పర్ రూల్ ప్రకారమే వెళ్తున్నాము, అక్కడ ఖచ్చితంగా జరిగినటువంటి ఇన్సిడెంటు, అందులో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడానికి సంబంధించి అలాగే ఇతరులు గాయపడటం వెనకాల ఆ మూవీ టీం కావచ్చు, లేకపోతే అల్లు అర్జున్ వచ్చేటప్పుడు ఆయన సరిగా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయకపోవడం కారణంగానే ఈ రకమైనటువంటి ఇబ్బంది అనేది తలెత్తింది.
ఒక మహిళ అనేది చనిపోవడం, తొక్కిసలాట జరగడం ఇవన్నీ కూడా జరిగిపోయి అనే దాని మీద మాత్రమే ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి అంశాలనేవి కూడా నడుస్తూ ఉన్నాయి. మరి ఏం జరగబోతుంది అనేది కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అవుతుంది. ఇక మరి ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి కూడా అనేక భిన్న వాదనలు అనేవి వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రత్యక్షంగా తనకు ప్రమేయం లేనటువంటి విషయంలో కేసు బనాయించడం, తనని ఇమీడియట్గా అరెస్టు చేసి రిమాండ్ తరలించాలనేటువంటి ఆలోచన అనేది పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు అనేది ఒక సైడ్ నుంచి వాదన వినిపిస్తుంది. ఎందుకంటే జాతీయ అవార్డును గెలిచినటువంటి ఒక హీరో, అలాగే ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా పేరుగాంచినటువంటి ఒక స్టార్ హీరోని ఇవాళ ఒక తనకు సంబంధం లేనటువంటి ప్రత్యక్ష ప్రమేయం లేనటువంటి కేసులో ఇలా అక్రమంగా ఇరికించి ఇబ్బందులు పాలు చేయడం అనేది సరైంది కాదు అంటూ కొంతమంది విమర్శలు చేస్తుంటే, కానీ ప్రభుత్వము అలాగే పోలీసులు మాత్రం వారి యొక్క వాదన మాత్రం మరొకలాగా వినిపిస్తున్నారు. ఇందులో ఖచ్చితంగా అల్లు అర్జున్ యొక్క ప్రమేయం అనేది ఉంది, ఆయన యొక్క పాత్ర అనేది ఉంది. ఆయన కారణంగానే ఒక తొక్కిసలాట అనేది జరిగింది. వాళ్ళు ప్రాపర్గా ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వకపోవడం కారణంగానే ఆ ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది. ఇక పోలీసులు తీసుకున్నటువంటి ప్రస్తుత నిర్ణయం ఏదైతే యాక్షన్ ఉంటుందో అది యాజ్ పర్ రూల్ ఉంటుందంటూ కూడా కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేటువంటి విషయాన్ని కూడా మీడియాతో ఒక చిట్ చాట్ సందర్భంగా తెలియజేసినటువంటి సందర్భం కూడా మనకు ప్రజెంట్ వినిపిస్తుంది. మరికొద్దిసేపట్లోనే ఈ అంశానికి సంబంధించి మరి హీరో అల్లు అర్జున్ రిమాండ్ అవుతారా లేకపోతే కేసును కొట్టివేస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్గా మారింది. మరికొద్దిసేపట్లోనే ఈ అంశానికి సంబంధించి తీర్పు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి హైకోర్టులో కూడా ఈ అంశానికి సంబంధించి ఒకవైపున వాదనలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటికే లాయర్లు యొక్క కేసును అంటే ఏదైతే పిటిషన్కు సంబంధించి ఆయన రిమాండ్ను కూడా క్వాష్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి సో మరి ఆ క్వాష్ పిటిషన్కు సంబంధించిన తీర్పు ఏ రకంగా వస్తుంది, ఒకవేళ సోమవారం వరకు వీళ్ళు ఒకవేళ రిమాండ్ చేయాలని భావిస్తే అరెస్టును వ్యతిరేకిస్తూ కూడా నాట్ టు అరెస్ట్కు సంబంధించి కూడా తీర్పు హైకోర్టు ఏ రకంగా ఇస్తుందనేది కూడా కొంత సందిగ్ధంగా మారినటువంటి సిచ్యువేషన్స్ ఏమున్నాయి. మరి చూడాలి ఏ రకమైనటువంటి తీర్పు నాంపల్లి కోర్టు నుంచి వస్తుంది, అలాగే హైకోర్టు క్వాష్ పిటిషన్కు సంబంధించి ఏం చెప్తుందనేది కూడా మరికొద్ది సేపట్లోనే తెలియనుంది కాబట్టి దానికోసం కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎస్ రత్నకుమార్, మీరు లైన్లోనే ఉండండి, మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం. రైట్, ఇక నిమిషానికో ట్విస్ట్, క్షణానికో అప్డేట్, ట్విస్టుల మీద ట్విస్టులు, సస్పెన్స్ థ్రిల్లర్లా కనిపిస్తుంది అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం. క్లైమాక్స్ లో సీన్ చేంజ్ అయినట్లుగానే రిమాండ్ పై ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు అందరి దృష్టి తెలంగాణ హైకోర్టు పైనే పడింది. హైకోర్టులో క్వాష్ పిటిషన్ పై వాదనలు కొనసాగుతున్నాయి. దీంతో హైకోర్టు తీర్పు అనంతరం నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. హైకోర్టులో ఇరు వర్గాల వాదనలు హీటెక్కిస్తున్నాయి. ఎలాగైనా అల్లు అర్జున్ ను కాపాడేందుకు లాయర్లు ప్రయత్నిస్తుంటే ఐకాన్ స్టార్ ను జైలుకు పంపించేలా ప్రభుత్వ లాయర్లు వాదనలు వినిపిస్తున్నారు. దీంతో